నా చావే నువ్వు కోరితే ఈ పెళ్ళి ఆపే తల్లి. అక్క, పార్థు వచ్చాడక్క. నువ్వు ఈ ఇంటికొచ్చాక నా జీవితం ఎలా నాశనమైందో నీ జీవితం కూడా అలాగే నాశనం అవ్వాలి. నీతో ఏం మాట్లాడిందో నాకంతా తెలుసు. నువ్వు తన మాటలేం పట్టించుకోకు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? లావణ్య, అమ్మకి కోపం ఎక్కువ. రేపటి నుంచి నువ్వే జాగ్రత్తగా చూసుకో. నువ్వు తన గురించి ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తుంటే తను మాత్రం నీ గురించి నెగటివ్ గా ఆలోచిస్తుందక్కా. ఈ రామకృష్ణ ఆనందానికి అవతల లేకుండా పోతుంది. ఈ సంబంధం ఏం చేసి చెడగొట్టాలో అర్థమై చావట్లేదు. ఈ పల్లెటూరు దానిలో నా తమ్ముడికి ఏం నచ్చిందో ఏమో కాని సడన్ గా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వెళ్ళిపోయినవాడు ఎందుకొచ్చాడో ఏమో కాని అస్సలు నాకు అర్థం కావడం లేదు. ఈ పెళ్లి మాత్రం జరిగితే నా మొగుడు ఈ భూమి మీద అస్సలు నిలబడ్డు. అమ్మా, త్వరగా కానివ్వండి, అవతల ముహూర్తానికి ఆలస్యం అవుతుంది. అయిపోయింది నాన్న, వచ్చేస్తున్నాం. అక్క, భానుమతి, ఇంతకాలం నువ్వు దానికి ఎప్పుడూ తల్లిగా ఉండలేదు. కనీసం ఈ ఒక్కరోజైనా దానికి తల్లిగా నటించవే. నువ్వు నా కడుపున పుట్టిన కన్న కూతురు కంటే దానికి వంత పాడుతుంటే నేనొక్కదాన్నే ఒంటరిదాన్నైపోయాను రామకృష్ణ. కానీ నీ కూతుర్ని మాత్రం సుఖపడినివ్వను. అమ్మా త్రిపుర, ఇక్కడేం చేస్తున్నావమ్మా? లోపలికెళ్ళి నీ తమ్ముడిని తీసుకునిరా, పంతులు గారు పిలుస్తున్నారు. ఇదిగోండి, ఇప్పుడే వెళ్తున్నాను. త్రిపుర, ఈ రోజు కూడా నువ్వు చెప్పిన డ్రెస్సే వేసుకున్నాను. ఇది నీకు ఓకే కదా? బాగా ఓవర్ చేస్తున్నారు. నేను ఓడిపోతున్నానని సంబరపడిపోతున్నారేమో. అబ్బబ్బే, అదేం లేదు. కావాలంటే నీ మీదొట్టు. మన ఇంటికి వెళ్ళాక మీ సంగతి చెప్తాను. జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం శుభం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీబలం
బ్రతికుండగా నా కళ్ళతో ఏదైతే చూడకూడదో అనుకున్నానో ఇప్పుడు అదే నా చేతుల మీద జరిపించాల్సి వస్తుంది. అంతకు అంత రివెంజ్ తీర్చుకుంటాను. ఇదిగో బామ్మర్ది, రాత్రికి రాత్రి ఉన్నంతలో నీ పెళ్లి ఏర్పాట్లు చేశాం. ఇది నీకు ఓకేనా? నువ్వు సూపర్ బావా. దీనమ్మ కడుపు మాడ, ఇది నువ్వు సూపులతోనే చంపేస్తుంది. పదండి. కదా అక్కా, ఎంత ముద్దుగా ఉన్నావో. ఈ బుగ్గకు చుక్కబెట్టగానే ఎంతో కలొచ్చేసింది. అబ్బా, ఏంటక్క ఇంకా డల్గా ఉన్నావు? సంతోషంగా ఉండు. ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి. నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా ఉండాలి. అది చూసి నాన్న నేను ఇంకా సంతోషపడాలి. సరేనా? సరే లావణ్య. మహాగణాధిపతిదేవతాభ్యో నమః. నానావిధ పరిమళమధుష్పాక్షతాం సమర్పయామి. అయ్యా రామకృష్ణ గారు, టైం అవుతుంది. పెళ్లి కుమార్తెను తీసుకున్నాండి. అలాగే. అయం ముహూర్త సుముహూర్తస్తు. అమ్మా, రెడీనా? అయిపోయింది నాన్న. పదక్క. నేనిలా చూస్తుంటే నా రెండు కళ్ళు చాలడం లేదు తల్లి. ముహూర్తానికి టైం అవుతుంది. పదమ్మా. పదా.
भासय मे कुले मातरं वर्धमारणीम् आपश्यजं दृशज्ञाने चिक्लेतवसमेतरे विचदेवे मातरं श्रियं भासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्कं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदां भावः आर्द्रां यत्करणीं यष्टिं मिङ्गलां वर्धमालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदां भावः तां महावः जातवेदो लक्ष्मीर्मनभामिनीं यस्यां हिरण्यं प्रबोधं जातरास्यो स्वाहा इन्द्रेयं वरुषाणः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् माङ्गल्यधारणदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि नवरत्नगजलेन सिंहासनं समर्पयामि पादयोः आर्घ्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे राजमणीयं समर्पयामि गजानस्नानं समर्पयामि वस्त्रार्थे अक्षतां समर्पयामि यज्ञोपवीतार्थे अक्षतां समर्पयामि त्रयन्तां धारयामि आयनेते परायणे दूर्वारोहन्तपुष्करीः प्रदाश्च मन्दरीः कान्तमन्दस्य ग्रहायवे माङ्गल्यधारणदेवताभ्यो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतां समर्पयामि బాబు ఈ మాంగళ్య ధారణ వధువు మెడలో కట్టండి. శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కష్టాల నుంచి బయటపడేస్తాను, సరేనా?
పెళ్లి కాగానే నీ దారి నీది నా దారి నాది కాబట్టే ఈ ఒక్కరోజు పెళ్లి కాంట్రాక్ట్ని నేను ఒప్పుకుంటున్నాను. పుట్టింటి పూబంతి పుణ్యాల రాసి దీర్ఘ సుమంగళి భవ. అత్తింటికెళ్ళేటి ఆ ఘడియలోన అప్పగింతల వేళవు పొంగి వచ్చే కన్నవారి ప్రేమ కన్ని అమూల్య, కట్టుకున్న ప్రేమ కడలేని కడలి, ఆ కడలిలో గంగ కలిసేటి వేళ మమతలన్నీ కలిసి మౌన రాగాలు శ్రీనాథ కవిరాజు కావ్యామృతాలు. లావణ్య, నాన్న నీ చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నానే. నువ్వే నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు నాన్నున్నారు, నాన్నకి నేనున్నాను. కాని నీకెవరున్నారక్క? నీకే కష్టం వచ్చినా నీకు చెల్లుందన్న విషయం మర్చిపోకక్కా. నాకు పెళ్ళైంది లావణ్య. ఇక నుంచి ఏ కష్టం వచ్చినా నన్ను చూసుకోవడానికి నా భర్త ఉన్నారు. ఇదేంటిలా ఒక్కరోజు అగ్రిమెంట్ అంది కదా, మళ్ళీ ఇప్పుడు భర్త అంటుందేంటి? అమ్మా, నువ్వు ఈ ఊర్లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నావో, రేపు మెట్టినింట్లో కూడా అంతే పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి తల్లి. అక్కడ కూడా మీ కూతురులాగానే ఉంటాను తప్ప నా వల్ల మీకెప్పుడు చెడ్డ పేరు తీసుకురాను నాన్న. అక్క, చిన్నప్పుడు నువ్వు నా పక్కనుంటే తప్ప ఏడు పాపేదాన్ని కాదంట. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నేను ఒంటరిదాన్ని అయిపోతున్నానేమోనని ఫీలింగ్ కలుగుతుందక్క. లావణ్య, మనం జీవితాంతం కలిసి ఉండడం ఎప్పటికీ కుదరదు. ఎప్పటికైనా నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాల్సిన దానివే కదా. అమ్మా అమూల్య, ఆలస్యం అవుతుంది, బయలుదేరదామమ్మా.
పిన్ని, ఇన్నేళ్లలో నువ్వు ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండలేకపోయావు. ఇక నుండైనా నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుంది పిన్ని. ఎలా సంతోషంగా ఉంటానమ్మా? ఇద్దరు ఆడపిల్లల తల్లిగా మీ ఇద్దరి సంతోషాన్ని కోరుకునేదాన్ని. నువ్వు మీ అత్తగారింట్లో ఏ లోటు రాకుండా చూసుకో తల్లి. ఉం? సరే, ఇక బయలుదేరదామా? అక్కా, నువ్విలాగే వెళ్ళిపోతే అమ్మవారి గుడి తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి. చివరిసారిగా ఆ గుడి తలుపులు తెరిచి వెళ్ళక్కా. ఈ ఊరి పొలిమేర దాటి వెళ్ళాక మళ్ళీ నేనొస్తానో రానో కూడా నాకు తెలీదు. రేపేం జరుగుతుందో, నా భవిష్యత్ ఏంటో తెలియని అంధకారంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మన బంధం ఇలానే ఉండాలి తల్లి.